నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము పైల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. పైల్స్ అనేది ఎక్కువ చాలా మంది ఏం చేస్తుంటారంటే మనకు హర్షములలు అంటాం పైల్స్ ని. ఈ పైల్స్ ఉన్నప్పుడు మనకు చాలా మంది ఆపరేషన్కి వెళ్దామా లేకుంటే మెడిసిన్స్ నుంచి తగ్గించుకుందామా అని ఆలోచిస్తుంటారు. మరి ఆపరేషన్కి వెళ్తే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ మనకు ఇబ్బంది పెడుతుంది కదా అని ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మన దాంట్లో పైల్స్ లో మీకు మెయిన్ గా చెప్పేది ఏంటంటే మనకు పైల్స్ ఏ గ్రేడ్ లో ఉందో మనం చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పైల్స్ లో ఏంటంటే మనకు మెయిన్ గా ఎందుకు వస్తుంది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. అంటే మనకు ఎక్కువగా మోషన్ సరిగా లేకపోవడం, మోషన్ వల్ల టైట్ గా రావడం వల్ల దాని వల్ల మలద్వారం దగ్గర ప్రెజర్ పడి అక్కడ ఉన్న రక్తనాళాలు అనేటివి మన వాపు గురవుతాయి, రక్తనాళాలు పెరిగిపోతాయి. దాన్ని మనం పైల్స్ అంటాం, బయట కనిపించేస్తాయి. అది ఎక్కువగా మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, మోషన్ ఫ్రీ లేనప్పుడే ప్రాబ్లం వస్తుంది. మోషన్ ఫ్రీ ఉందనుకోండి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. మరి మోషన్ ఫ్రీ ఎందుకు ఉండదు, మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు మనం సఫర్ అవుతామంటే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం. వాళ్ళకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఇండైజెషన్ ఎక్కువగా అవుతుంది, అరుగుదల తక్కువగా ఉంది, మరి ఏదైనా తింటే అరగట్లేదు, మొత్తం గ్యాస్ అంతా ఫామ్ అయిపోతుంది. కొంచెం తిన్నా కూడా వాళ్ళకు ఫుల్ నిండినట్టుగా, స్టమక్ అంతా టైట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ డైజెషన్ కాకపోయేసరికి మనకు పేగులు కదలికలు కరెక్ట్ గా ఉండవు. పేగులు మనకు ఇంటెస్టైన్ మూవ్మెంట్స్ అనేది కరెక్ట్ గా లేకపోయేసరికి వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా రాదు. అప్పుడు వాళ్ళకి పైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ ఆపరేషన్ అలాంటివి చేయకుండా మనం వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉండేలాగా, అలా గ్యాస్ ప్రాబ్లం పూర్తిగా తగ్గేలాగా, దాంతో పాటు డైజెషన్ కరెక్ట్ గా జరిగేలాగా మనం మెడిసిన్స్ ఇస్తాం. ఇప్పుడు మనం డైజెషన్ అనేది ఎలా అవ్వాలి, మన డైజెషన్ అవ్వాలి అంటే మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని చూడాలండి. మనం ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే మేజర్ గా మనకు ఎక్కువగా డైజెషన్ అయ్యే ఐటమ్స్, ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా మనము ఆహారాలు తీసుకోవాలి. ఎక్కువగా చికెన్, మటన్ అనేది తగ్గించేయాలి, నాన్ వెజ్ తగ్గించేయాలి. ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. మంచిగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థాలు ఉన్న కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. అలాగే మన రైస్ తగ్గించేయాలి, కర్రీ ఎక్కువగా తినాలి. దాంతో పాటు ఏంటంటే పండ్లు తినాలి, ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి మనం. అలాగే నీళ్లు కరెక్ట్ గా బాగా తాగాలి. అలాగే మనం ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే తినడం అనేది ఫాస్ట్ గా తింటుంటారు, ఎక్కువ మింగుతుంటారు, అంటే నమ్మలరు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, టీవీ చూసుకుంటూ తినడము, లేకుంటే మొబైల్ చూసుకుంటూ తినడము. అంటే తినేటప్పుడు కూడా తినే ఒక 25 నిమిషాల టైం కూడా మనము ఫాస్ట్ తినడము, మొబైల్ చూసుకుంటూ తినడం అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు ఫుడ్ మీద. నేనేమంటానంటే ఆ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. కనీసం మనం ఒక ఫుడ్ తిన్నాము అంటే ఒక 15 నిమిషాలు టైం తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ ఎక్కువసేపు నమిలి తినాలి. మనం నోట్లోనే ఎక్కువసేపు మనం నమిలి తినడం వల్ల మన స్టమక్ వెళ్ళేసరికి అది ఈజీగా డైజెషన్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, టైంకు ఫుడ్ తినాలి. చాలా మంది టైంకు ఫుడ్ తినరు. ఇప్పుడు మార్నింగ్ మనం 8 గంటలకు తినాల్సిన టిఫిన్ 11 గంటలకు తింటారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన 2:30, 3 గంటలకు తింటారు. మళ్ళీ రాత్రి ఏం చేస్తారు, డిన్నర్ రాత్రి 10:30కు తింటారు. ఈ టైమింగ్స్ లో మీరు తినడం వల్ల ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అవుతుంది, దాంతో పాటు మలబద్ధకం స్టార్ట్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఇది పైల్స్ కు దారితీసే అవకాశాలు ఉంటాయి. మరి పైల్స్ ఎలా ఉంటాయి అంటే మనం 3 గ్రేడ్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ గ్రేడ్ పైల్స్ ఏంటంటే మనకు మోషన్ వెళ్ళాక బయటకు వచ్చిన బొడిపె లాంటివి ఉంటాయండి, అవి లోపలికి వెళ్ళిపోతాయి. అది సెకండ్ గ్రేడ్ లో పైల్స్ ఏంటంటే మనం బయటకు వచ్చిన మలద్వారం దగ్గర వచ్చిన పైల్స్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేలుతో నెట్టితే లోపలికి వెళ్తాయి. అలాగే థర్డ్ గ్రేడ్ పైల్స్ అంటాం. థర్డ్ గ్రేడ్ పైల్స్ అంటే ఖచ్చితంగా చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే బయటకు వచ్చేసిన పైల్స్ అలానే బయట కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడే మనం ఆ పైల్స్ ని కరిగించేసుకుంటాం. మన మెడిసిన్ ద్వారా పైల్స్ అనేది కరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ పైల్స్ ఉన్న వాళ్ళలో విపరీతమైన నొప్పి, మనం కూర్చోలేని పరిస్థితి ఉంటుంది, విపరీతమైన నొప్పి, అక్కడ మనం మంట ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఎక్కువ చూస్తుంటాం పైల్స్ లో. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా తగ్గించవచ్చు. మనం ఎలాంటి ఆపరేషన్ లేకుండా 100% మనం కంప్లీట్ క్యూర్ అనేది మన పైల్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఎందుకంటే చాలా మంది మన దగ్గర తీసుకున్న పేషెంట్లలో 100కు 90% మంది సాటిస్ఫాక్షన్ ఉన్నారు పైల్స్ లో. నా దగ్గరకు వచ్చిన కేసెస్ లో మాత్రం సార్ మేము ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ రిపీట్ అవుతుందన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ అయిందంటే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారంట. నేనేమన్నానంటే మళ్ళీ ఆపరేషన్ చేస్తే అలా చేయించుకుంటూ వెళ్తే మళ్ళీ పైల్స్ కనుక ఫిషర్ గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు అంత అవసరం లేదండి, మనం మెడిసిన్స్ వాడుకుందామని చెప్పి మనం మందులతో క్యూర్ చేసాం. పైల్స్ లో మనకు ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదు. మొదటగా మీకు ఉంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, విపరీతంగా నొప్పి,
మోషన్ వెళ్తే నొప్పి వస్తుంది, మంట ఉంది అంటే మీరు ఎలాంటి ఆలోచన అక్కర్లేదండి. డైరెక్ట్ మన దగ్గర మీ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% గ్యారంటీ ఇవ్వచ్చు. పర్మనెంట్ గా మా పైల్స్ ప్రాబ్లం తగ్గించవచ్చు. దానికి ఏం చెప్తానంటే నేను కొంచెం ఫైబర్ ఫుడ్ తీసుకోమంటాను. పండ్లు కరెక్ట్ తీసుకోండి. నైట్ మీరు పడుకునే ముందు కంపల్సరీ పండ్లు తిని పనుకోండి. 8-9 గంటల కొంచెం పండ్లు తీసుకోండి. మార్నింగ్ లేచేసరికి ఫ్రీ మోషన్ అవుతుంది. నైట్ మీరు తక్కువ లైట్ ఫుడ్ తీసుకోండి. హెవీ ఫుడ్ కాకుండా పుల్కలు కానీ లేకుంటే కొంచెం ఓట్స్ కానీ లేకుంటే పీచు పదార్థాలు పండ్లు కానీ తీసుకోండి. నైట్ మధ్యాహ్నం మంచిగా తీసుకోండి. హెవీ ఫుడ్ తీసుకోండి, ఇబ్బంది లేదు. అలా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. కొంతమంది డ్రింకింగ్ ఉంటే డ్రింకింగ్ మానేయండి. డ్రింక్ తీసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు డ్రింక్ మానేసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ మీరు హోమియోపతి మందులు వాడుకుంటే మన దగ్గర మీకు పైల్స్ అనేవి పూర్తిగా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నమస్కారం.